బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో మాజీ సీఎం జగన్ భేటీ కానున్నారు. రామచంద్రాపురం, పార్వతీపురం మున్సిపాలిటీలతో పాటు రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు సహా పలు అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. హరీష్, చెప్పండి. మరి కాసేపట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకత్వంతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ప్రతి నాయకత్వం నుంచి కూడా శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు, శాఖలకు సంబంధించినటువంటి నాయకత్వానికి కూడా సమాచారం అందించారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీతో పాటు పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీకి సంబంధించి, అదేవిధంగా సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో ఉన్నటువంటి నాయకత్వం, అదేవిధంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్లతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. పార్టీకి సంబంధించినంత వరకు కూడా కీలకమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అనుసరిస్తున్నటువంటి విధానం, వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వ్యవహరించాల్సినటువంటి తీరుకు సంబంధించినటువంటి అంశాలపైన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. ఎంపీపీలు, అదేవిధంగా వైస్ ఎంపీపీలతో పాటుగా మున్సిపల్ చైర్పర్సన్లు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అదేవిధంగా కార్పొరేటర్లు కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి మేయర్, డిప్యూటీ మేయర్, ఎంపీటీసీ, అదేవిధంగా వైస్ ఎంపీపీలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు, దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ పైన కూడా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ హరీష్.